వెల్కమ్ టు స్టూడియో ఎస్ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. బాధిత విద్యార్థులకు మెరుగైన వైద్య సేవలు, మంత్రి అనిత. అమృత్ పథకం ద్వారా రాష్ట్రంలో 10,000 కోట్ల రూపాయలు అభివృద్ధి చేస్తామని పురపాలక శాఖ మంత్రి నారాయణ తెలిపారు. జగన్ ఫ్రస్ట్రేట్ లో ఉన్నారు ఎమ్మెల్యే సోమిరెడ్డి. పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం ఏకలవ్య బాలికల గురుకుల పాఠశాలలో అస్వస్థతకు గురై కేజీహెచ్లో చికిత్స పొందుతున్న విద్యార్థులను హోంమంత్రి అనిత పరామర్శించారు. బాధితులతో ఆమె మాట్లాడారు. వారి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో అనిత మాట్లాడారు. దృష్టి పెట్టి గ్యాస్ట్రోఎంటాలజిస్ట్ వీళ్ళందరూ కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టి పిల్లలకి ఎప్పటికప్పుడు బ్లడ్ టెస్టులు కూడా చేస్తూ ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత కూడా తీసుకున్నారు. ఈరోజు ప్రత్యేకంగా నేను కూడా ఈరోజు పిల్లలు వచ్చి ఒకసారి పరామర్శించి పిల్లలు పొజిషన్ ఎలా ఉందని చూడటానికి ఈరోజు నేను కూడా ఇక్కడికి రావడం జరిగింది. బై గాడ్స్ గ్రేస్ పిల్లలందరూ కూడా కోలుకుంటున్నారు, అందరూ కూడా యాక్టివ్గా ఉన్నారు. ఈరోజు ప్రతి ఒక్క పిల్లల్ని కూడా నేను పలకరించడం జరిగింది. ఈరోజు పర్టికులర్గా ఒక ఎక్స్పర్ట్ కమిటీ కూడా వైద్యుల సహాయంతో ఒక ఎక్స్పర్ట్ కమిటీ కూడా ఏర్పాటు చేసి ఒక నివేదికను తీసుకొని ఏదైతే రూట్ కాజ్ ఏదైతే ఉందో దీని అందరికీ జరగడానికి గల కారణాలు ఏదైతే ఉన్నాయో దాన్ని పరిశోధించి దాని మీద సమగ్రంగా ఒక విచారణ జరిపి పర్టికులర్గా దానికి వే ఫార్వర్డ్ కూడా తీసుకోవడానికి ఈరోజు గవర్నమెంట్ సిద్ధంగా ఉంది. ఈ విషయం తెలిసిన వెంటనే ఎవరైతే దీనికి ముందు బాధ్యత వహించాల్సిన వాళ్ళందరినీ కూడా సస్పెండ్ చేయడం జరిగింది. అట్ ద సేమ్ టైం ఈరోజు మంత్రి గారు కూడా కురుపాం హాస్టల్కి కూడా వెళ్తున్నారు. అక్కడ కూడా ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసుకుని ఫర్దర్గా ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత తీసుకుంటాం. ముఖ్యంగా చిన్నపిల్లలు అదేవిధంగా ముఖ్యంగా గిరిజనులు అందరికీ పక్షాన ఈరోజు ఆరోగ్య పరిస్థితులు ఎక్కడ కూడా ఇబ్బందులు రాకుండా చూసుకునే బాధ్యత కూడా గవర్నమెంట్ తీసుకుంటుంది. మీ అందరికీ తెలుసు ఈరోజు బిలో ప్రావర్టీ లైన్ వాళ్ళకి కూడా 25 lakhs వరకు కూడా ఈరోజు ఆరోగ్యం ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ముందుకు తీసుకెళ్లే కార్యక్రమాలు కూడా మేము ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం. వైద్యం పరంగా కూడా ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత తీసుకుంటున్నాం. ప్రత్యేకంగా స్కూల్స్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఎస్పెషల్లీ వర్షాకాల సమయంలో ఫుడ్ కానీ వాటర్ కానీ ఇచ్చేటప్పుడు ఎటువంటి ప్రాక్టీసెస్ చేయాలన్న దాని మీద కూడా ఒక SOP ఇచ్చి దాని ప్రకారంగా అన్ని హాస్టల్స్లోనే కూడా జరిపించే బాధ్యత కూడా తీసుకుంటాం. అంటే మాత్రం సదుపాయం లేదు, తాగడానికి మంచి ఇల్లు కూడా లేదు, కుటుంబ ప్రభుత్వం అంతా ప్రచార ఆర్భాటం తప్ప ఏమీ లేదని వైసీపీ అంటుంది. వైసీపీ అంటూనే ఉంటుందండి. విషయం ఏంటంటే ఎవరైనా ఎప్పుడైనా నేనేమంటానంటే ఇప్పుడు ఆ ఏరియాలో ఉన్న వాళ్ళు నాకు తెలిసి గిరిజనులు ఇద్దరికి అనుకుంటా డిప్యూటీ సీఎంలు ఇచ్చారు ఆ టైంలో. కనీసం ఏ రోజైనా ఒక ఆశ్రమ పాఠశాలకు వెళ్ళి వాళ్ళు ఏం తింటున్నారు, ఏం తాగుతున్నారు, వాళ్ళ వసతులు ఎలా ఉన్నాయి చూసిన పాపాన పోయారా వాళ్ళు. కానీ ఈరోజు ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత అలా కాదు, బాధ్యత తీసుకుంటున్నాం. ఎక్కడైనా ఏమైనా లోటుపాట్లు ఉంటే ఇమీడియట్గా చేసే కార్యక్రమాలు శ్రీకారం చుడుతున్నాం. ఈరోజు మంత్రులు సందర్శిస్తున్నారు, సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ ఒకవైపున సందర్శిస్తున్నారు హాస్టల్స్ని, ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ సందర్శిస్తున్నారు, మా ఇన్ఛార్జ్ మినిస్టర్లుగా ఉన్న మేము వెళ్తున్నాం, మా ఒరిజినల్ జిల్లాలో మేము కూడా వెళ్తున్నాం హాస్టల్స్కి ఎలా ఉన్నాయి ఏంటని పర్యవేక్షించుకుంటున్నాం. ఆఫీసర్లు వెళ్తున్నారు, ఆఫీసర్ రెగ్యులర్ చెకింగ్స్ చేస్తున్నారు. ఎక్కడ కూడా ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకున్నాం. ఇది కూడా అన్ఫార్చునేట్ థింగ్. ఇది కూడా ఎందుకు జరిగిందన్న దాని మీద కూడా సమగ్రంగా విచారణ. అమృత్ పథకం ద్వారా రాష్ట్రంలో 10,000 కోట్ల రూపాయలు అభివృద్ధి పనులు చేస్తున్నామని పురపాలక శాఖ మంత్రి నారాయణ తెలిపారు. ప్రతి ఇంటికి త్రాగునీరు అందించాలన్నదే సీఎం చంద్రబాబు లక్ష్యమన్నారు. నిబంధనలకు విరుద్ధంగా అక్రమ కట్టడాలు, లేఅవుట్లు నిర్మిస్తే కూల్చివేస్తామని హెచ్చరించారు. తిరుపతి జిల్లా గూడూరు మున్సిపల్ కార్యాలయంలో అధికారులు ఎమ్మెల్యేలతో కలిసి సమీక్ష నిర్వహించారు. సమీక్షలో ఎమ్మెల్యేలు పాషం సునీల్ కుమార్, నెలవెల విజయశ్రీ, కరుగొండ్ల రామకృష్ణ పాల్గొన్నారు. దీంట్లో ముఖ్యంగా ఏంటంటే ఒకటి అమృత స్కీమ్, అది 2021-22 శాంక్షన్ అయింది గత ప్రభుత్వం. అయితే అప్పుడు 8,500 కోట్లతో కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేసింది. యావరేజ్న 36.7% కేంద్రం ఇస్తే మిగతాది రాష్ట్ర ప్రభుత్వం పెట్టాలా. వాళ్ళు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఇచ్చారు, దానికి మ్యాచింగ్ ఫండ్ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ రాష్ట్ర ప్రభుత్వం పెట్టగా ఆ ప్రాజెక్టు పోయింది, అది పక్కన పడిపోయిందంటే. అయితే మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ ప్రాజెక్టు మొత్తాన్ని రివైజ్ చేసాము. ముఖ్యమంత్రి గారు దీన్ని యాక్చువల్లీ యాక్సెప్ట్ చేశారు. మొన్న క్యాబినెట్లో పెట్టారు. క్యాబినెట్లో పెడితే క్యాబినెట్ కూడా అప్రూవ్ చేసింది. బహుశా కమింగ్ వీక్లో దీన్ని టెండర్లు పిలుస్తారు. దీనివల్ల దాదాపు 10,000 కోట్ల రూపాయల యొక్క వర్క్స్ యాన్యుటీ మోడల్లో పిలుస్తున్నాం. యాన్యుటీ మోడల్లో 10,000 crores యాక్చువల్గా ఈరోజు ఈ ప్రాజెక్ట్లో మెయిన్గా ఏంటంటే డ్రింకింగ్ వాటర్ ప్రతి ఇంటికి ట్యాప్ కనెక్షన్ ఇవ్వాలనేది ముఖ్యమంత్రి గారి ఉద్దేశం. అది కూడా సర్ఫేస్ వాటర్,
అంటే బోర్ల నుంచి వాటర్ తీయటం కాకుండా సర్ఫేస్ వాటర్. ఈ మధ్య విజయవాడలో యాక్చువల్గా కొంతమందికి డయారియా వచ్చినాయి. ఆఖరాకి యాక్చువల్గా చెక్ చేస్తే ఎవరైతే బోర్లు వేసుకున్నారో ఆ బోర్లు ఆర్వో ప్లాంట్లలోనే యాక్చువల్గా బ్యాక్టీరియా వచ్చింది. అందుకని ముఖ్యమంత్రి గారు మొదటి నుంచి నదులలో ఉండే సర్ఫేస్ వాటర్ని తీసుకొని ట్రీట్ చేసి ఇవ్వండి అని చెప్తున్నారు. దాంతోనే ఈ ప్రాజెక్టు డిజైన్ చేశాం. దీంట్లో ఈరోజు నెల్లూరు జిల్లాలో తీసుకుంటే ఈ 4 మున్సిపాలిటీస్ తీసుకుంటే దీనికి గూడూరుకి 73 కోట్లు శాంక్షన్ అయింది. 73 కోట్లతో వాటర్ వర్క్స్ చేస్తారు. ఇక్కడ నాయుడుపేటకి 218 కోట్లు, సూలూరుపేటకి 173 కోట్లు, వెంకటగిరికి 120 కోట్లు. అంటే శాశ్వతంగా వాటర్ ఉండాలి. మెయిన్ వాటర్ సోర్స్ నుంచే, ఎక్కడైతే వాటర్ సోర్స్ పుష్కలంగా ఉందో అక్కడి నుంచే ఉండేటట్టుగా తీయని ముఖ్యమంత్రి గారు ఆదేశిస్తే ఆ విధంగా ఈ 4 మున్సిపాలిటీస్కి అమృత స్కీమ్లో నిన్న 3వ తేదీ జరిగిన క్యాబినెట్లో అప్రూవ్ అయింది. ఈ వారంలో నెక్స్ట్ వీక్లోనే టెండర్లు పిలుస్తారు. ఈ వర్క్స్ అన్నీ కూడా 2 years లోపల కంప్లీట్ అయ్యేటట్టుగా మున్సిపల్ శాఖ చేస్తుంది. ఇవి చేస్తే రాష్ట్రంలోని అన్ని 123 మున్సిపాలిటీస్కి ఇదే. జగన్ ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శించారు. అందుకే ములకల చెరువులో నకిలీ మద్యం పట్టుకున్న వారిని అభినందించాల్సింది పోయి విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. కల్తీ మద్యంతో హోల్సేల్ వ్యాపారం చేసిన వ్యక్తి జగన్ రెడ్డి అని మండిపడ్డారు. కల్తీ మద్యం ఒక వ్యక్తి తయారు చేస్తుంటే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ రైడ్ చేసి పట్టుకుంది. అది తప్ప. ఇప్పుడు కల్తీ మద్యం వ్యాపారం రాష్ట్రం అంతా కూటమి ప్రభుత్వం చేస్తుంది, చంద్రబాబు నాయుడు గారు మద్దతు ఇస్తున్నాడు. ఏం మాట్లాడుతున్నారు? ఎక్కడో ఒక దగ్గర ఒక వ్యక్తి తయారు చేస్తే పట్టుకొని జైలుకి పంపించారు, సీజ్ చేసినారు, యాక్షన్ తీసుకుంటున్నారు. యూ హ్యావ్ టు అప్రిషియేట్ దెమ్ వాళ్ళని. అటువంటిది టోటల్ నేను ఒక మాట చెప్తాను. తమరి టైంలో 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వంలో హోల్సేల్ రాష్ట్రమంతా మీరే కల్తీ మద్యం వ్యాపారం చేశారు. వేలాది మంది ప్రజలు ప్రాణాలు తీశారు, లక్షల మంది అనారోగ్యానికి కారణమైనారు. డిస్టిలరీస్ మీ లెఫ్ట్లు రైట్లు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. బై ఫోర్స్ఫుల్గా డిస్టిలరీస్ హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. 3,500 కోట్ల కుంభకోణం. ఒక సెన్సేషనల్. కంట్రీలో ఓట్లేసిన ప్రజలకి కల్తీ మద్యం తాగిచ్చి చంపిన పార్టీ ఏదైనా ఉందంటే వైసీపీ, జగన్మోహన్ రెడ్డి. మీరు మాట్లాడటం ఆశ్చర్యంగా ఉంది. కానీ యాక్షన్ తీసుకుంటే దాని గురించి విమర్శిస్తావు, యాక్షన్ తీసుకోకపోతే విమర్శిస్తావు. యాక్షన్ తీసుకోకుండా చేతులు కట్టుకొని మీ మాదిరిగా ఎంకరేజ్ చేసే నాయకత్వం చంద్రబాబు నాయుడు నాయకత్వం కాదు అది. కానీ మీరు అసలు ఒక ఫ్రస్ట్రేషన్లో జగన్మోహన్ రెడ్డి ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతున్నావు. కరెక్ట్ కాదు ఇది. ఒక యాక్షన్ చర్యలు తీసుకున్న దాని మీద నువ్వు స్టోరీలు మాట్లాడితే ఎట్లా? ఇది కరెక్ట్ కాదు. 2014లో గవర్నర్ పరిపాలన, నీ క్యాండిడేట్లు సర్వేపల్లి, నెల్లూరు జిల్లాలోని సర్వేపల్లి, కావలి, మొత్తం గోవా నుంచి బాటిల్ 10 రూపాయలు. గోవా నుంచి ఒక పెద్ద టోటల్ సిండికేట్ అది, మద్యం మాఫియా. గోవా, పాండిచేరి, కర్ణాటక, తమిళనాడు టీం దగ్గర ఆ కల్తీ మద్యం తెచ్చారు. 10 డంపులు పట్టుకున్నారు. మొత్తం 14 కేసులు బుక్ చేశారు. ఒక్క సర్వేపల్లి ఎమ్మెల్యే మీద 4, కావలి ఎమ్మెల్యే మీద 6 కేసులు. వాళ్ళని ఇంకా ప్రమోట్ చేసావు. రెండోసారి టికెట్లు ఇచ్చి మంత్రి పదవి ఇచ్చావు. ఈరోజు జిల్లాధ్యక్ష పదవి ఇచ్చావు. 14 కేసులు. నీ మనుషులు. ఒక్క సర్వేపల్లిలో 5 మంది చనిపోయినారు, కావల్లో 1 చనిపోయినారు. విశాఖలో కంచరపాలెం జాతీయ రహదారి సమీపంలో దొంగలు రెచ్చిపోయారు. ఓ ఇంట్లోకి చొరబడి వృద్ధురాలు, ఆమె మనవడి చేతులు కాళ్లను కట్టేసి దొంగతనం చేశారు. 12 తులాల బంగారం, 3 లక్షల రూపాయలను చోరీ చేసినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. దొంగతనం అనంతరం అక్కడే ఉన్న కారుతో పరారయ్యారు. డాగ్ స్క్వాడ్ సహాయంతో వివరాలు సేకరించారు. ఘటనా స్థలం నుంచి తీసుకెళ్లిన కారును మారికవలస వద్ద వదిలేసి దుండగులు పారిపోయినట్లు తెలుస్తోంది. దొంగలు అపహరించిన కారును పోలీసులు గుర్తించారు.
టిఫిన్ తిన్నారా? ప్రతి చోట కుటీర పరిశ్రమల నకిలీ మద్యం తయారీ కోసం ఏర్పాటు చేశారు. పల్లెపల్లికి నకిలీ మద్యాన్ని పంపిన ఘనత టీడీపీ నేతలదే అని ఆరోపించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. మా మీద లిక్కర్ కేసు అంటూ అసత్య ప్రచారం చేశారు, జైల్లో పెట్టారు. కానీ ప్రతి చోట కుటీర పరిశ్రమల నకిలీ మద్యం తయారీ కోసం ఏర్పాటు చేశారని టీడీపీ నేతలపై ఫైర్ అయ్యారు. ఇప్పుడు దేవుడు ఇచ్చిన సమాధానం వాళ్ళ పార్టీ తరపున పోటీ చేసే వ్యక్తి నకిలీ మద్యం కోసం ఒక డెన్ పెట్టి దొరకడం అన్నారు. ప్రతి బ్రాందీ చాలు ఇక బెల్ట్ షాప్గా మారిపోయింది. నకిలీ మద్యాన్ని పల్లెకి టీడీపీ నేతలు పంపారని ఫైర్ అయ్యారు. చంద్రబాబు నాయుడు గారు వారి కూటమి మా మీద ఏ ఆరోపణలు చేసి వాళ్ల ప్రసార మాధ్యమాలలో నిరంతరము మమ్మల్ని దోషులుగా చిత్రీకరించి మా వాళ్ళనందరినీ కూడా తప్పుడు కేసులు బనాయించి జైళ్లలోకి కుక్కి వాళ్లు పొందుతున్నటువంటి వికటాట్టహాసానికి దేవుడిచ్చినటువంటి సమాధానం కూటమి నాయకులే, అందులో ఒక ఎమ్మెల్యేగా నిలబడినటువంటి వ్యక్తే ఫ్యాక్టరీ నకిలీ మద్యం ఫ్యాక్టరీనే నడుపుతున్నాడు అని ఎంత దాచాలనుకున్నా దాగకుండా దొరికిపోయినాడు. ఈ ప్రభుత్వం అతన్ని ఆ ఫ్యాక్టరీని బయటికి రాకుండా విశ్వ ప్రయత్నం చేసినా ఆగలేకుండా పోయింది. ఈ పరిస్థితి తంబళ్లపల్లిలో దొరికినారు గాని రాష్ట్రమంతా తెలుగుదేశం పార్టీ నాయకులు చేస్తున్నటువంటి దందా ఇదే. నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నాం, మేము ఈ రాష్ట్రంలో మద్యం ఏరులై పారేటట్టుగా చేస్తున్నారు ఈ కూటమి పాలకులు. వీళ్ల ఆధ్వర్యంలో ప్రతి గ్రామము, ఈ రాష్ట్రంలో ఉన్న 45,000 గ్రామాలలో బెల్ట్ షాపులు వెలిసినాయి. ప్రతి బ్రాందీ షాపు ఒక బారుగా మారిపోయిందేనని సాక్ష్యాధారాలతో కూడా మేము నిరూపించినాం. అక్కడ అమ్మేటువంటిది 50% పైగా ఇదిగో ఈ జయచంద్రారెడ్డి లాంటి వాళ్ళు అమ్మినటువంటి కల్తీ మద్యంతోమే అక్కడ దొరుకుతోంది. బ్రాండెడ్ ముద్రను వేసినటువంటి కల్తీ మద్యం కూటమి ప్రభుత్వంలో ఓ సముద్రం లాగా నిండిపోయి ఉన్నది. బ్రాందీ షాపుల నిండా. కామారెడ్డి, ఎల్లారెడ్డి వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించిన హరీష్ రావు బాధిత రైతులను కలిసి పంట నష్టం గురించి వివరాలు అడిగి తెలుసుకున్న హరీష్ రావు రైతులకు నష్టం పరిహారం ప్రకటించి నెల రోజులు దాటుతున్నా ఇంతవరకు ఎలాంటి పరిహారం అందలేదని ఆగ్రహం. దాదాపు 40,000 ఎకరాల్లో పంట నష్టం జరిగిందని ప్రభుత్వం వెంటనే ఎకరాకు 25,000 నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. పంటకు పైసలు ఏమన్నా తినేదానికి లేకుండా అయిపోయింది సార్. మాకు మొత్తం మునిగిపోయింది. ఏమైనా ఇస్తారా? మాది మొత్తం రేవంత్ రెడ్డి మీకు మహిళలకు మనిషికి నెలకు 2,500 ఇస్తాడు కదా. ఎవరికి ఇచ్చిండు? రేవంత్ రెడ్డి చెప్పే కదా ఇస్తా కాంగ్రెస్ చెప్పిండు. అందరికి మొరస పెట్టండి, లేడు. 4,000 పింఛన్ ఇస్తా అన్నాడు. 4,000 లేదు, 3,000 లేదు సార్. మాకు ఇప్పుడు మునిగి పొలాలకు ఇప్పుడు తినేదానికి తిండి ఇవ్వండి. మాకు మీ గురించి చెప్పడానికి, మీ గురించి మాట్లాడడానికి వచ్చిన తినేదానికి లేవు, తమకే లేవు తినేదానికి. ఇప్పుడు వీళ్ళు జనాభా ఎక్కువ ఉన్నాం మేము. ఎమ్మెల్యే సార్ ఇప్పుడు నిన్న దిగింది వర్షం, నీళ్లు 3 రోజులే దిగింది. వర్షం వచ్చిన నుంచి ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి ఎందుకు తీయలేరు? ప్రభుత్వం నుంచి ప్రతి ఎకరానికి డబ్బులు ఇవ్వాలని మీ తరఫున మాట్లాడడానికి వచ్చినాం. రేపు అసెంబ్లీలో కూడా అడిగి మీకు సాయం జరిపేది చేస్తాం. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం అల్లవరం మండలం దేవగుప్తం గ్రామంలో నల్లగుంట చెరువు పూర్తిగా పాడైపోవడంతో గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత 10 ఏళ్లుగా చెరువు మరమ్మతులపై అధికారుల నిర్లక్ష్యం కొనసాగుతుండటంతో నీటి కొరతతో ఇబ్బందులు పడుతూ ఆరోగ్యం దెబ్బతింటుందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంచాయతీ అధికారుల నిర్లక్ష్యాన్ని నిలదీస్తూ గ్రామ సర్పంచ్ నిధులు ఎక్కడ వినియోగం చేస్తున్నారు అని ప్రశ్నించారు. గ్రామం పాడవుతోంది, ప్రజల ఆరోగ్యం క్షీణిస్తోంది, దయచేసి మా సమస్యలపై స్పందించండి అంటూ గ్రామస్తులు విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో గ్రామ ప్రజలు చింతా రామకృష్ణ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్
మహేష్ కుమార్కు ఫిర్యాదు సమర్పించారు. కూడా కనీసం చేయట్లేదు. దేవగుప్తంలో ఉన్నటువంటి ప్రజా సమస్యలను వెంటనే దేవగుప్తంలో అందరికీ నమస్కారం. నా పేరు చింతారామకృష్ణ. 2019 ఎలక్షన్ లో పంచాయతీ ఎలక్షన్ లో సర్పంచ్ అభ్యర్థిగా నేను పోటీ చేసి అతి తక్కువ ఓట్లతో నేను ఓడిపోవడం జరిగింది. నా పైన సాధన వెంకటరావు గారు సర్పంచ్ గా పోటీ నెగ్గడం జరిగింది. అప్పటి నుంచి 2019 నుంచి ఇప్పుడు 2025 దాదాపు పూర్తి పరిస్థితి ఏర్పడుతుంది. రెండు ఎలక్షన్లు కూడా వచ్చే పరిస్థితి ఏర్పడుతుంది. కానీ ఇప్పటి వరకు దేవగుప్తం పంచాయతీలో ఏ విధమైనటువంటి అభివృద్ధి కూడా శూన్యం. ఎందుకంటే దేవగుప్తం కనీసం అవసరాలు అనేటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి చెరువులు, దానికి కనీసం ఒక శుభ్రత కానీ, కనీసం చెరువులు డెవలప్మెంట్ కానీ, దాని యొక్క పారిశుద్ధ్యంగా ఒక బ్లీచింగ్ చల్లటం కానీ, దాన్ని క్లీన్ చేయటం కానీ, ఆ గురపడక క్లీన్ చేయటం కానీ, ఏ విధమైనటువంటి ఆ అభివృద్ధి అన్నది చాలా దారుణమైన పరిస్థితిలో ఉంది. ఇంకో విషయం ఏంటంటే, ఈ రోజున మేము కలెక్టర్ ఆఫీస్కి మా బాధలు చెప్పుకోవడానికి ఇక్కడికి రావడం, గ్రామ ప్రజలతో రావడం జరిగింది. మొన్న పదాంధ్రపేట గ్రామస్తులు వాటర్ కోసం ఇబ్బంది పడుతూ స్పందనలో పిటిషన్ పెట్టడం జరిగింది. ఇప్పుడు వరకు దేవగుప్తం పంచాయతీలో 3-4 సెక్రటరీలు మారారు. కానీ ఇప్పుడు వరకు 15 ఫైనాన్స్ నిధులు ఇప్పుడు వరకు ఈ యొక్క చెరువులకి కానీ. ఇంకొక దౌర్భాగ్య పరిస్థితి ఏంటంటే, ఎవరైనా కనుక చనిపోతే శ్మశానాలు కూడా ఈ రోజున చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయని ఈ రోజున మీకు మీడియా ముఖంగా నేను తెలియజేస్తా ఉన్నాను. వర్షం వస్తుందంటే మోకాళ్ళ లోతులు దిగి ఈ రోజున శ్మశానానికి వెళ్లే పరిస్థితి. అక్కడ ఒక శవం మీద ఇంకో శవానికి పెట్టే పరిస్థితి అన్నమాట. ఎందుకంటే ఈ శ్మశానాలు కూడా కనీసం అభివృద్ధి పరిచే విధంగా అక్కడ లేదు. ఆ పక్కనే ఈ శ్మశానాల పక్కన కూడా ఈ పందుల్ని అక్కడ మేపితే ఏదన్నా కనుక శవాన్ని పూడ్చిపెట్టేటప్పుడు ఈ పందులు వచ్చి ఇమ్మీడియట్ గా అవన్నీ కూడా కొలికేయటం, అటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఎందుకంటే శ్మశానం పక్కనే ఉరుక్కాలో వచ్చిన అక్కడ ఒక పాంచాలు వేయటం కూడా, పాంచాలు కట్టడం కూడా లేదు అక్కడ. ఇంకో విషయం ఏంటంటే, మా పంచాయతీ యొక్క దౌర్భాగ్య పరిస్థితి ఏంటంటే, డంపింగ్ యార్డ్ అన్నది కూడా అక్కడ మా పంచాయతీలో లేదనమాట. ఎందుకంటే ఈ పంచాయతీ నిధులన్నీ కూడా ఏం చేస్తున్నారు, ఇవన్నీ కూడా తప్పుదోవ పట్టించున్నారా, లేకపోతే ఒకే ఇంటికి రోడ్లు వేసి ఇవన్నీ కూడా నిధులన్నీ కూడా మళ్లించడం జరిగింది అనమాట. కనీస అవసరాలైనటువంటి ఒక సీసీ రోడ్లు కానీ, ఒక కంకర్ రోడ్లు కానీ వేయాల్సిన అవసరం ఎంతగానో ఉన్నప్పటికీ ఆ పంచాయతీ నిధులు దాన్ని ఖర్చు పెట్టకుండా వీళ్ళు ఇష్టం వచ్చినట్టు అవి దుర్వినియోగం చేశారన్న ఆరోపణ మేము చేస్తా ఉన్నాం. ఇంకో విషయం ఏంటంటే, ఈ పంచాయతీ నిధులు 15 ఫైనాన్స్ నిధులు ఏదైతే ఉన్నాయో దాని ద్వారా ఈ చెరువుల డెవలప్మెంట్ కానీ, లేకపోతే ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో జరిగిన కర్రి రాజేష్ అనే వ్యక్తి హత్య కేసులో 6 నిందితుల్ని అరెస్టు చేశారు. నిందితుడు, హతుడు పలు దొంగతనాల కేసులో ముద్దాయిలు. చోరీ సొత్తు పంపకాల్లో వచ్చిన విభేదాల కారణంగా తన అనుచరులతో కలిసి రాజేష్ను హత్య చేసిన కాసిం నిందితుల వద్ద నుండి 2 చాకులు, 3 ద్విచక్ర వాహనాలు, 5 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఒక చైర్ తీసేమా. ఓకేనా? అంటే 3వ తేదీన జంగారెడ్డిగూడెంలో జరిగినటువంటి కర్రి రాజేష్ అనే పాత నేరస్తుడికి సంబంధించినటువంటి హత్య కేసులో నిన్న అంటే నేరం జరిగిన 20 గంటల్లో మన జంగారెడ్డిగూడెం సిఐ గారి ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెం ఎస్ఐ గారు, ఏఎస్ఐ సంపత్తి సిబ్బంది అందరూ కలిసి అందులో పార్టిసిపేట్ చేసినటువంటి 6 ముద్దాయిలను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళని ఈరోజు కోర్టుకు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. వీళ్ళకి గతంలో వరంగల్ ప్రాంతంలో చేసినప్పుడు దొంగతనాల్లో వచ్చినటువంటి సొత్తు పంచుకునే దగ్గర వచ్చిన మనస్పర్ధల కారణంగా ఈ హత్య అనేది జరిగింది. ఇతను రాజేష్ ఇంటి దగ్గర ఉండగా వీళ్ళు వెళ్ళి అతన్ని తీసుకొని బైనేరు ఒడ్డులో అతన్ని
పొడిచి గొంతు కట్ చేసి చంపడం అనేది జరిగింది. ఎవరైనా సరే ఇట్లా ఈ విధమైనటువంటి కార్యకలాపాలకు పడితే వాళ్ళ మీద కఠినమైన శిక్షలు ఉంటాయి. వాళ్ళ మీద నిఘా కూడా కఠినంగా ఉంటుంది. ఇప్పుడు ఈ నేరంలో పాల్గొన్న ప్రతి ఒక్కరి మీద కూడా రౌడీ షీట్లు ఓపెన్ చేయడం జరుగుతుంది. వాళ్ళపై తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అవసరమైన వారికి పీడీ యాక్ట్ కూడా పెట్టి వాళ్ళు మళ్ళీ ఈ జంగారెడ్డిగూడెంలో అడుగు పెట్టకుండా చేయడానికి కూడా మా వంతు ప్రయత్నం మేము చేస్తాం. నర్సంపేట వ్యవసాయ మార్కెట్ను సందర్శించిన ఎంసీపీఏ ప్రతినిధి బృందం రైతులు ఆరుగాలం కష్టించి పండించిన మొక్కజొన్నలను మధ్య దళారులు వ్యాపారులు మద్దతు ధర కన్నా క్వింటాకు 500 రూపాయలు తక్కువ ధర కొనుగోలు చేస్తూ దోచుకుంటున్నారని, ప్రభుత్వం తక్షణమే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతాంగాన్ని ఆదుకోవాలని అఖిల భారత రైతు సమైక్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దారపు రమేష్ డిమాండ్ చేశారు. ఈరోజు ఎంసీపీఐ ఏఐకేఎఫ్ ఆధ్వర్యంలో ప్రతినిధి బృందం నర్సంపేట వ్యవసాయ మార్కెట్ను సందర్శించి మొక్కజొన్నలను అమ్మకానికి తీసుకువచ్చిన రైతుల ఇబ్బందులను, ధరల పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పెద్దారపు రమేష్ మాట్లాడుతూ రైతాంగం ఆరుగాలం కష్టించి అప్పులు తెచ్చి పెట్టుబడి పెట్టి ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొని మొక్కజొన్నలను పండిస్తే ప్రభుత్వాలు సరైన మార్కెట్ సౌకర్యం కల్పించకుండా దళారులకు వ్యాపారులకు వత్తాసు పలుకుతున్నదని, ఈ క్రమంలో కనీస మద్దతు ధర క్వింటా 2400 రూపాయలకు అమ్మాల్సిన మొక్కజొన్నలు 1600 నుండి 2100 దాటడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఈరోజు నర్సంపేట వ్యవసాయ మార్కెట్ని సందర్శించడం జరిగింది. రైతులు ఆరుగాలం కష్టించి అప్పులు తెచ్చి వర్షాలకు తట్టుకొని పంటలు పండించి మొక్కజొన్న ఇక్కడికి మార్కెట్ తీసుకొచ్చిన పరిస్థితి ఉంది. ఈరోజు మొక్కజొన్న రైతులు పండించేటువంటి పంటకి ఎకరానికి సుమారు 40,000 రూపాయలు పెట్టుబడి పెట్టినటువంటి పరిస్థితి ఉంది. ఈ పెట్టుబడి కూడా ఎక్కడ కూడా ఏ బ్యాంకులు కూడా ఈరోజు రుణాలు ఇచ్చిన పరిస్థితి లేదు. అడ్డీకి పావు షేరు ఈరోజు బయట ప్రైవేటు వడ్డీ వ్యాపారుల వద్ద అప్పులు తెచ్చి పెట్టుబడి పెట్టి పంటలు పండించిన పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ పంటని కొనుగోలు చేయాల్సినటువంటి ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిన పరిస్థితి లేదు. ఈ క్రమంలో మధ్య దళారులు, బ్రోకర్లు, ఏజెంట్లు ఈరోజు మద్దతు ధర కన్నా 500 నుంచి 600 రూపాయలు తక్కువకి కేవలం 1600, 1700 అంటే 2000 లోపు మాత్రమే కింటాకి కొనుగోలు చేసిన పరిస్థితి ఉంది. అట్లాగే రైతులు ఈరోజు పండించినటువంటి మొక్కజొన్నల్ని మార్కెట్లో ఆరబోసుకొని 15 రోజులు 20 రోజులు అయినప్పటికీ కూడా వీటిని పట్టించుకునేటువంటి నాదుడు లేడు. కనీస సౌకర్యాలు కూడా ఈ మార్కెట్లో లేని పరిస్థితి ఉంది. వరదాలు ఇచ్చే పరిస్థితి లేదు. ఈరోజు అదేవిధంగా కనీసం తూర్పాలు పడడానికి అవకాశం లేని పరిస్థితి ఉంది. రైతులకు రక్షణ లేని పరిస్థితి ఉంది. ఈ రకంగా ఏందని చెప్పేసి అంటే మొక్కజొన్న రైతులు ఈరోజు చాలా తీవ్రమైన ఆవేదనలో ఆందోళన ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ప్రభుత్వం తక్షణమే మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. మార్కెట్ రంగంలో దించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం ప్రకటించినటువంటి మద్దతు ధరని 22,400 రూపాయలని అమలు చేయాలని చెప్పేసి ఈరోజు డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. ప్రభుత్వం ఇప్పటికైనా ఈరోజు పండించే చాలా తక్కువ పంట, ఈ పండిన తక్కువ పంటను కూడా కొనుగోలు చేయకపోయినటువంటిది చాలా ఆందోళనకరం. రాష్ట్ర ప్రభుత్వం రైతు రాజ్యం అని చెప్తా ఉంది. రైతులు ఈ రకంగా ఇబ్బంది పడుతూ ఉంటే పట్టించుకోకపోవడం అనేటువంటిది దారుణం. ఇప్పటికైనా రైతాంగాన్ని రక్షించే విధంగా రైతు నుంచి ప్రభుత్వం చెప్పినటువంటి మాట ప్రకారంగా రైతులను ఆదుకునే విధంగా మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి క్వింటాకి 2400 రూపాయల కనీస మద్దతు ధర అమలయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. లేకపోతే మొక్కజొన్న రైతులందరినీ సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళన చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అదే సందర్భంలో స్థానికంగా ఉన్నటువంటి మార్కెట్ పాలకవర్గం కూడా ఈ మార్కెట్లో ఆరబోసుకున్నటువంటి మొక్కజొన్న రైతులకి కనీస వసతులు ఏర్పాటు చేసే విధంగా ఇక్కడ పరదాలు ఇవ్వాలని చెప్పేసి కూడా డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. పెద్దారపు రమేష్, ఏఐకేఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.